ఇది మీకు తెలిసిన యుద్ధం కాదు, వాళ్ళు పోరాడిన యుద్ధం. ఇది 10 ఏళ్ల పాటు జాలి దయ అనేది లేకుండా కొనసాగింది. ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. ఇది కేవలం నార్త్ వియత్నాం కి సౌత్ వియత్నాం కి మధ్య జరిగిన యుద్ధమే కాదు, అమెరికా అండ్ రష్యాకి మధ్య కూడా జరిగిన యుద్ధం. ఇది కమ్యూనిజం కి డెమోక్రసీకి మధ్య జరిగిన యుద్ధం. యుద్ధం అనేది ఒకసారి మొదలయ్యిందంటే అందులో ఎవరో ఒకరు ఓడిపోయే వరకు సంవత్సరాల పాటైనా దశాబ్దాల పాటైనా జరుగుతూనే ఉంటుంది. సో ఇంకెందుకు వెయిట్ చేయడం, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. వరల్డ్ వార్ 2కి ముందు వియత్నాం ని ఫ్రాన్స్ రూల్ చేసేది. కానీ 1940 సెప్టెంబర్ తర్వాత ఫ్రాన్స్ ని ఓడించి వియత్నాం ని జపాన్ ఆక్యుపై చేసింది. మళ్ళీ 1945లో జపాన్ మీద అమెరికా న్యూక్లియర్ బాంబ్ వేయడం వల్ల వరల్డ్ వార్ 2 ఆగిపోయి జపాన్ అమెరికాకి సరెండర్ అయ్యింది. వరల్డ్ వార్ 2లో జపాన్ ఓడిపోవడం వల్ల వియత్నాం ని వదిలేసింది. అప్పుడే వియత్నాంలో వియత్మిన్ అనే పార్టీ ఏర్పడింది. అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ. దానికి నాయకుడు హోచిమిన్. వియత్నాంలో జరిగిన ఎలక్షన్స్ లో గెలుపొందాడు. ఇతను 1945లో వియత్నాం కి ఇండిపెండెన్స్ వచ్చినట్టుగా ప్రకటించాడు. జపాన్ వియత్నాం ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఫ్రాన్స్ వచ్చి వియత్నాం ని ఆక్యుపై చేసింది. వియత్మిన్ పార్టీ నాయకుడైన హోచిమిన్ ఫ్రాన్స్ ని వియత్నాం నుండి వెళ్లిపోమని అడిగాడు, కానీ వాళ్ళు వెళ్లిపోలేదు. అప్పుడే 1950లో ఫ్రాన్స్ కి వియత్నాం కి మధ్య వార్ స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో చైనా, రష్యా వియత్నాం కి సపోర్ట్ ఇచ్చాయి. ఎందుకంటే వియత్నాం ని రూల్ చేసేది కమ్యూనిస్ట్ నాయకుడు కాబట్టి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ కి సపోర్ట్ ఇచ్చాయి. సపోర్ట్ ఇవ్వడం అంటే వెనకాలే ఉండి వెపన్స్ ని సప్లై చేయడం, ప్లాన్స్ వేయడం లాంటివి చేస్తాయి. హోచిమిన్ చాలా కష్టపడి సైనికుల్ని తయారు చేసి యుద్ధానికి పంపేవాడు. ఈ వార్లో ఫ్రాన్సే విన్ అయ్యిద్దని యుఎస్ఏ అనుకుంది. కానీ 1954లో జరిగిన బ్యాటిల్లో ఫ్రాన్స్ వియత్నాం చేతుల్లో ఓడిపోయింది. సో ఇక ఫ్రాన్స్ వియత్నాం ని విడిచి వెళ్లిపోయింది. కానీ వెళ్లిపోయేటప్పుడు వియత్నాం ని నార్త్ వియత్నాం అండ్ సౌత్ వియత్నాం గా విడదీసి వెళ్లిపోయింది. అక్కడే పెద్ద ప్రాబ్లం వచ్చింది. 1956లో ఎలక్షన్స్ పెట్టారు. నార్త్ వియత్నాంలో హోచిమిన్ గెలిచాడు. సౌత్ వియత్నాంలో డిఎం అనే అతను గెలిచాడు. వియత్మిన్ పార్టీ నాయకుడైన హోచిమిన్ కమ్యూనిస్ట్ పాలసీస్ తో నార్త్ వియత్నాం ని పాలించేవాడు. డిఎం అనే అతను డెమోక్రటిక్ పాలసీస్ తో సౌత్ వియత్నాం ని పాలించేవాడు. సో నార్త్ వియత్నాంలో ఉంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్, సౌత్ వియత్నాంలో ఉంది డెమోక్రటిక్ గవర్నమెంట్. వియత్నాం ఎకానమీ దాదాపుగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. కమ్యూనిస్ట్ నాయకుడైన హోచిమిన్ దున్నేవాడిదే భూమి అనే పాలసీని పెట్టాడు. దానివల్ల పేదోళ్ళకి పంట భూమి సొంతమైంది. కానీ సౌత్ వియత్నాం నాయకుడైన డిఎం పొలాలని ధనవంతులకు అప్పగించి పంట వేసిన వాళ్ళని గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టమన్నాడు. ఆ పాలసీ కొంతమంది పేదవాళ్ళకి నచ్చలేదు. అందువల్ల సౌత్ వియత్నాం గవర్నమెంట్ మీద ప్రజలు తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. దీనిని అవకాశంగా తీసుకున్న హోచిమిన్ ఆ తిరుగుబాటుదారులకి సపోర్ట్ గా డబ్బులు అందజేయడం, వెపన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఎందుకంటే నార్త్ వియత్నాం ని సౌత్ వియత్నాం ని కలిపేసి మొత్తం కమ్యూనిస్ట్ పాలసీస్ తో రూల్ చెయ్యాలనుకున్నాడు. సో వియత్నాంలో సివిల్ వార్ మొదలయ్యింది. సివిల్ వార్ అంటే వేరే కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక కంట్రీలోనే 2 గవర్నమెంట్స్ కి మధ్య గొడవ జరిగితే దాన్నే సివిల్ వార్ అంటారు. సో దీనివల్ల కొన్ని రోజుల తర్వాత నార్త్ వియత్నాం కి సౌత్ వియత్నాం కి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. నార్త్ వియత్నాం నాయకుడైన హోచిమిన్ సౌత్ వియత్నాం ని ఆక్రమించి రెండింటిని యూనిఫై చేసి రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం గా మార్చి రూల్ చేయాలనుకున్నాడు. కానీ సౌత్ వియత్నాం నాయకుడు మటుకు నార్త్ వియత్నాం మీదకి పోలేదు. నార్త్ వియత్నాం సైనికుల్ని సౌత్ వియత్నాంలోకి రానివ్వకుండా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ సౌత్ లోనే నార్త్ కి సపోర్ట్ చేసే తిరుగుబాటుదారులు ఉన్నారు. వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేయాలో సౌత్ వియత్నాం కి అర్థం కాలేదు. అప్పుడే ఈ వార్ లో అమెరికా ఇంటర్వ్యూన్ అయ్యింది. అమెరికా ఈ యుద్ధంలో కలగజేసుకోవడానికి ఒక కారణం ఉంది. ఒక కంట్రీ కమ్యూనిజం చేతుల్లో పడితే దాని చుట్టూ ఉన్న మిగతా కంట్రీస్ కూడా కమ్యూనిజం చేతుల్లో పడతాయని అమెరికా అనుకుంది. సో వియత్నాం గాని కమ్యూనిజం చేతుల్లో పడితే దాని చుట్టూ ఉన్న బర్మా, థాయిలాండ్, ఇండియా, జపాన్, ఫిలిప్పీన్స్ అలాగే వియత్నాం పక్కనే ఉన్న లావోస్ అండ్ కాంబోడియా కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్ అవుతాయని అమెరికా భావించింది. అందుకే అమెరికా సౌత్ వియత్నాం కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఫుల్ గా వెపన్స్ ని, ఎయిర్ సపోర్ట్ ని, డబ్బుల్ని 1961 నుండి ఇవ్వడం స్టార్ట్ చేసింది. కానీ డిఎం సౌత్ వియత్నాం ని సరిగా పరిపాలించలేకపోయాడు. అందువల్ల సౌత్ వియత్నాం మిలిటరీ వాళ్ళు
డిఎంని కాల్చి చంపేశారు. అప్పటి నుంచి సౌత్ వియత్నాంని మిలిటరీ వాళ్ళే రూల్ చేయడం మొదలు పెట్టారు. నార్త్ వియత్నాం సైనికులు బాగా పోరాడుతున్నారు, కానీ సౌత్ వియత్నాం సైనికులు అమెరికా సపోర్ట్ ఉన్నప్పటికీ సరిగా పోరాడలేకపోతున్నారు. అమెరికా ప్రజలు ఫస్ట్ లో ఈ వార్ని బాగా సపోర్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్ యుఎస్ఏనే విన్ అయ్యిద్దని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అమెరికన్ సోల్జర్స్ సౌత్ వియత్నాం సోల్జర్స్ కి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి పంపేవాళ్ళు, అంతేగాని డైరెక్ట్ గా అమెరికన్ సోల్జర్స్ పోయి యుద్ధం చేసేవాళ్ళు కాదు. కానీ ఆగస్టు 1964 నార్త్ వియత్నాం కి దగ్గరగా ఉన్న యుఎస్ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద నార్త్ వియత్నాం టోర్పెడో బోట్స్ తో దాడి చేసింది. మళ్ళీ ఆగస్టు 4వ తేదీన సెకండ్ అటాక్ జరిగింది. ఈ దాడుల వల్ల అప్పటి వరకు ఇండైరెక్ట్ గా సౌత్ వియత్నాం కి సపోర్ట్ చేస్తున్న అమెరికా డైరెక్ట్ గా నార్త్ వియత్నాం మీద యుద్ధానికి సిద్ధమైంది. ఆగస్టు 5వ తేదీన నార్త్ వియత్నాం మీద ఫైటర్ జెట్స్ తో అమెరికా బాంబ్స్ వేసింది. సౌత్ వియత్నాం సోల్జర్స్ 5 సంవత్సరాల నుండి వాళ్ళ దేశాన్ని నార్త్ వియత్నాం ఆక్రమించుకోకుండా కాపాడుకుంటూ వస్తుంది. ఎంతో మంది సైనికులు చనిపోతున్నారు, కానీ నార్త్ వియత్నాం యుద్ధం ఆపట్లేదు. నార్త్ వియత్నాంలో ఉన్న రైతులు పగలు ఫార్మర్స్ లా, నైట్ సైనికుల్లా పనిచేసేవాళ్ళు. సౌత్ వియత్నాంలో ఉన్న అమెరికా షిప్స్ మీద నార్త్ వియత్నాం దాడి చేయకుండా ఉండటానికి ఫస్ట్ టైం అమెరికన్ గ్రౌండ్ ట్రూప్స్ కి అప్రూవల్ ఇవ్వమని అమెరికన్ ప్రెసిడెంట్ ని అడిగారు. కానీ ఒక్కసారి అమెరికన్ ట్రూప్స్ వియత్నాంలో ల్యాండ్ అయ్యాయంటే ఖచ్చితంగా అమెరికా ప్రజలు దీన్ని ఒక పెద్ద యుద్ధంగా పరిగణిస్తారు. మార్చ్ 8, 1965 3500 మంది అమెరికన్ సోల్జర్స్ వియత్నాంలో ల్యాండ్ అయ్యారు. కానీ నార్త్ వియత్నాం సౌత్ వియత్నాంలో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద అటాక్స్ చేస్తూనే ఉంది. సౌత్ వియత్నాం సోల్జర్స్ ఆ దాడుల్ని ఆపలేకపోతున్నారు. అందుకని ఇంకా ఎక్కువ మంది అమెరికన్ సోల్జర్స్ సౌత్ వియత్నాంలోకి రావడం మొదలు పెట్టారు. నవంబర్ 1965 అమెరికన్ సోల్జర్స్ ఫస్ట్ కాంబాట్ స్టార్ట్ చేయబోతున్నారు. సౌత్ వియత్నాంలో ఒక ప్లేస్ లో 200 నార్త్ వియత్నాం సోల్జర్స్ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళ మీద దాడి చేయడానికి 450 అమెరికన్ సోల్జర్స్ సిద్ధమయ్యారు. వాళ్ళందరినీ హెలికాప్టర్స్ లో ఎక్కించుకొని టార్గెట్ ప్లేస్ లో దించాలి. కానీ ఆ టార్గెట్ ప్లేస్ లో 8 హెలికాప్టర్స్ కన్నా ఎక్కువ ల్యాండ్ అవ్వలేవు. ఒక్కొక్క చాపర్ లో కేవలం 6 సైనికులు మాత్రమే పడతారు. సో ఆ 450 సోల్జర్స్ ని టార్గెట్ ప్లేస్ లో వదిలిపెట్టడానికి ఆ చాపర్స్ కి 2 గంటల సమయం పట్టింది. ఆ చాపర్స్ కేవలం ఒక చెట్టు హైట్ లో మాత్రమే వెళ్ళాలి, ఎందుకంటే పైగా వెళ్తే శత్రువులకి వాళ్ళ గురించి తెలిసిపోతుందని. అంతా ప్లాన్ ప్రకారం సాగుతుంది. కానీ అప్పుడే ఒక నార్త్ వియత్నాం సోల్జర్ రెడ్ హ్యాండెడ్ గా అమెరికన్ సోల్జర్స్ కి దొరికాడు. ఇంటరాగేషన్ లో అతను ఒక నిజం బయట పెట్టాడు. అదేంటంటే టార్గెట్ ప్లేస్ లో ఉంది 200 కాదు 1600 మంది నార్త్ వియత్నాం సైనికులని. అంటే 1600:450. అంటే నార్త్ వియత్నాం సైనికులు ఈజీగా అమెరికన్ సోల్జర్స్ ని చంపేస్తారు. 45 నిమిషాల్లో బ్యాటిల్ స్టార్ట్ అయింది. గన్స్ అండ్ ఆర్టిలరీతో భయంకరంగా యుద్ధం జరుగుతుంది. గాయపడిన సైనికుల్ని హెలికాప్టర్స్ తో ఎయిర్ లిఫ్ట్ చేసి మిలిటరీ హాస్పిటల్స్ కి పంపిస్తున్నారు. ఇంతలోనే నైట్ అయ్యింది. పగలంతా కొట్టుకుని మళ్ళీ నైట్ ఎవరి క్యాంప్స్ కి వాళ్ళు వెళ్ళి మళ్ళీ తెల్లవారుజామున బ్యాటిల్ స్టార్ట్ చేయడానికి ఇదేమీ సినిమా కాదు. నిజమైన యుద్ధంలో నైట్ కూడా కాలుస్తూనే ఉంటారు. రెండో రోజు బ్యాటిల్ స్టార్ట్ అయ్యే టైంకి ఆల్రెడీ 85 అమెరికన్ సోల్జర్స్ చనిపోయి ఉన్నారు. అమ్యునిషన్ సప్లైస్ కూడా తక్కువగా ఉన్నాయి. అందుకని ఎయిర్ సపోర్ట్ హెల్ప్ ని కోరారు. అప్పుడు ఫైటర్ జెట్స్ వచ్చి శత్రువుల మీద బాంబింగ్ చేశాయి. ఈ బ్యాటిల్లో 800 మంది నార్త్ వియత్నాం సోల్జర్స్ చనిపోయారు. శత్రువులు భయపడి సౌత్ వియత్నాం కి పక్కనే ఉన్న కాంబోడియాలోకి పారిపోయారు. అంతటితో బ్యాటిల్ ఆగిపోయింది. ఆ బ్యాటిల్లో యుఎస్ ఆర్మీ గెలిచింది. నెక్స్ట్ 1966 లో యుఎస్ ఆర్మీ సర్చ్ అండ్ డిస్ట్రాయ్ అనే ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ చాలా సింపుల్. సౌత్ వియత్నాంలో దాక్కుని ఉన్న నార్త్ వియత్నాం సైనికులను వెతికి చంపడం. ఈ ఆపరేషన్ బాగా సక్సెస్ అయ్యింది. 1966 నాటికి 4 లక్షల మంది అమెరికన్ సోల్జర్స్ వియత్నాంలో ఉన్నారు. 1969 నాటికి 5 లక్షల మంది అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. ఇందులో 50,000 మంది చనిపోయారు. అందువల్ల అమెరికా ప్రజలు వారిని సపోర్ట్ చేయడం ఆపేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ లో అంటే 1960లో 90% అమెరికా ప్రజలు యుద్ధాన్ని సపోర్ట్ చేస్తే 1969 నాటికి కేవలం 50% అమెరికా ప్రజలు మాత్రమే యుద్ధాన్ని సపోర్ట్ చేశారు. వియత్నాంలో యుఎస్ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ని ఆపేయాలని అమెరికాలోని స్టూడెంట్స్ నిరసనలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ నిరసనల్లో పోలీసుల కాల్పుల్లో 6 విద్యార్థులు మరణించారు. దానివల్ల అమెరికాలో నిరసనలు ఇంకా ఎక్కువయ్యాయి. అందువల్ల యుఎస్ఏ ప్రెసిడెంట్ వియత్నాంలో యుఎస్ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్
తగ్గించాలనుకున్నాడు. అందుకోసం అక్కడ ఉన్న అమెరికన్ సోల్జర్స్ ని కొద్దిగా వెనక్కి తీసుకురావడం స్టార్ట్ చేశారు. వాళ్ళ హెలికాప్టర్స్ ని, ట్యాంక్స్ ని, వెపన్స్ ని సౌత్ వియత్నాం సోల్జర్స్ కి అప్పగించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 1971లో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి ప్యారిస్ లో యుఎస్ఏ, నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం డిప్లొమాట్స్ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ వారికి అమెరికా పబ్లిక్ సపోర్ట్ చాలా తగ్గిపోయింది. ఆర్మీ వాళ్ళకు కూడా బాగా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే 2-3 సంవత్సరాల్లో ఆగిపోయిద్ది అనుకున్న యుద్ధం 10 ఏళ్ళైనా ఇంకా ఆగలేదు. ఎంతో మంది అమెరికన్ సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. వైట్ హౌస్ ముందుకు వచ్చి యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ వాళ్ళు గెలుచుకున్న మెడల్స్ ని విసిరేశారు. నార్త్ వియత్నాం సైనికులు అలుపనేది లేకుండా సౌత్ వియత్నాం ని వాళ్ళ దాంట్లో కలిపేసుకోవాలని యుద్ధం చేస్తూనే ఉన్నారు. 1972లో అమెరికా నార్త్ వియత్నాం మీద 2 లక్షల టన్నుల బాంబ్స్ వేసింది. ఆ తర్వాత వియత్నాంలో ఉన్న అమెరికా సైనికులు వెపన్స్ అన్ని సౌత్ వియత్నాం సైనికులకి అప్పగించి అందరూ అమెరికాకి తిరిగి వచ్చేశారు. కానీ వియత్నాంలో యుద్ధం మటుకు ఆగలేదు. నార్త్ వియత్నాం సైనికులకి, సౌత్ వియత్నాం సైనికులకి మధ్య ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఫైనల్ గా జనవరి 1973లో ప్యారిస్ లో యుఎస్ఏ, నార్త్ అండ్ సౌత్ వియత్నాం లీడర్స్ ఒక పీస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అదేంటంటే ఇక యుద్ధం ఆపేయాలి. సౌత్ వియత్నాం లో ఉన్న నార్త్ వియత్నాం సోల్జర్స్ అలానే ఉండాలి, కానీ యుద్ధం చేయకూడదు. ఎవరి వియత్నాం ని వాళ్ళే పరిపాలించుకోవాలి. ఈ అగ్రిమెంట్ కుదుర్చుకోకపోయింటే ఒక ఎండ్ అనేది లేకుండా ఇంకా యుద్ధం జరుగుతూనే ఉండేది, ప్రాణాలు పోతూనే ఉండేవి. 10 సంవత్సరాల నుండి కొనసాగుతున్న యుద్ధం ఫైనల్ గా ఎండ్ అయ్యింది. 1975 నాటికి అమెరికా వియత్నాం చేసే హెల్ప్ లో 75% వరకు కట్ చేసింది. ఈ యుద్ధంలో అమెరికా $120 బిలియన్ ని ఖర్చు చేసింది. అప్పటి వరకు మొత్తం అమెరికా హెల్ప్ మీద బతికే సౌత్ వియత్నాం ఆర్మీ హెల్ప్ కట్ చేసేసరికి చాలా బ్యాడ్ కండిషన్స్ లోకి వెళ్లిపోయింది. ఎయిర్ బేసెస్ లో ఉన్న ఏరోప్లేన్స్ ఫ్యూల్ లేక రన్వే మీదే ఉండిపోయాయి. ఇంతకు ముందు రోజుకి 100 బుల్లెట్స్ ని ఫైర్ చేసే వెపన్స్ ఇప్పుడు రోజుకి 10 బుల్లెట్స్ మాత్రమే ఫైర్ చేయగలుగుతున్నాయి. మిలిటరీ సప్లైస్ బాగా తగ్గిపోయాయి. 1975 మార్చ్ 10వ తేదీన అంటే పీస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న 2 సంవత్సరాల తర్వాత సౌత్ వియత్నాం మీద నార్త్ వియత్నాం మళ్ళీ యుద్ధం చేయడం స్టార్ట్ చేసింది. ఈసారి సౌత్ వియత్నాం కి అమెరికా హెల్ప్ లేదు. చిన్నగా సౌత్ వియత్నాం ని నార్త్ ఆర్మీ ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసింది. సౌత్ వియత్నాం ఆర్మీ కాన్ఫిడెన్స్ ని కోల్పోతున్నారు. ఫైనల్ గా 1975 ఏప్రిల్లో నార్త్ వియత్నాం ఆర్మీ సౌత్ క్యాపిటల్ అయిన సాయిగాన్ని సొంతం చేసుకుంది. దానికి వాళ్ళ నాయకుడు పేరు పెట్టి సౌత్ వియత్నాం క్యాపిటల్ అయిన సాయిగాన్ అనే సిటీని హోచిమిన్ సిటీగా పేరు మార్చారు. ఆ టైంలో అదే సిటీలో ఉన్న యుఎస్ ఎంబసీలో కొంతమంది అమెరికన్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ హెలికాప్టర్స్ లో తరలించారు. వాళ్ళతో పాటు ప్రాణహాని ఉన్న కొంతమంది సౌత్ వియత్నాం ఆఫీసర్స్ ను కూడా హెలికాప్టర్స్ లో ఆ సిటీ నుండి తరలించారు. వాళ్ళందరినీ పక్కనే సముద్రంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో పెట్టారు. ఆ షిప్ లో వాళ్ళకి ప్లేస్ సరిపోకపోవడంతో కొన్ని $1 మిలియన్ విలువైన చాపర్స్ ని సముద్రంలో పడేశారు. ఫైనల్ గా నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం ఒక్కటిగా అయ్యి వియత్నాం గా మారింది. అల్టిమేట్ గా వియత్నాం లో కమ్యూనిస్ట్ రూలే స్థాపించబడింది. ఈ వార్లో అమెరికా ఓడిపోయిందని అంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని కోట్ల డాలర్స్ ఖర్చు పెట్టినప్పటికీ, ఎంతో మంది సైనికులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినప్పటికీ సౌత్ వియత్నాం ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉంచలేకపోయారు. ఈ యుద్ధంలో 58,000 మంది అమెరికన్ సైనికులు, 15 లక్షల మంది వియత్నాం సైనికులు, 15 లక్షల మంది వియత్నాం ప్రజలు చనిపోయారు. ఫైనల్ గా వియత్నాంలో కమ్యూనిస్ట్ రూల్ ఏర్పడింది. వరల్డ్ వార్ 2 తర్వాత ఈ రేంజ్ లో యుద్ధం జరగడం ఇదే ఫస్ట్ టైం. వరల్డ్ వార్ 3లో ఏ వెపన్స్ తో యుద్ధం చేసుకుంటారో తెలియదు, కానీ వరల్డ్ వార్ 4లో మటుకు రాళ్లతో యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, వియత్నాం వార్ అంటే ఇదే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.